మీ అందరికీ ఈ పునరుద్ధాన దినపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. మొదటి ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థనతో ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. తరలో నుంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన మా తండ్రి, సర్వకృపానిధి, నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరొక పునరుద్ధాన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. నీ సన్నిధిని సమీపించి నిన్ను ఆరాధించి స్తుతించేటువంటి గొప్ప తరుణాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనస్తులమై ఉన్నాం. ఈ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండండి. రావలసిన బిడ్డలందరినీ సకాలంలో తోడుకొని రండి. పాటలలో ఆరాధనలో మహిమ పొందుమని, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని, మీ శరీర రక్తములలో పాలిపంపులు పొందుకొని ఉండగా ఈ బిడ్డలందరికీ ఆత్మ నింపుదలనిమ్మని, సరైన సిద్ధపాటుతో నీ పాద సన్నిధిని సమీపించే భాగ్యాన్ని ఇమ్మని యేసునాథుని పేర ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తుతిస్తూ అందరం కలిసి సర్వదేవములారా శ్రీ యేసే దేవుడు అనే కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 69వ కీర్తన, ఈ జన పుస్తకాల్లో 256వ కీర్తనను పాడుకుందాం. సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు పూర్వీను చాహముతో చాహముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు, ఆ ప్రభువే దేవుడు, అధిక స్తోత్రార్హుండు. భూప్రజలందరినీ పుట్టించిన భగవంతుడు, సర్వదేశము శ్రీ యేసే దేవుడు. మను మరియాయన ప్రజల మనయమున ఘన ప్రభువు, మనయమున ఘన ప్రభువు, నెనరుతో మే పెడి గోరెలము. సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు, కృతజ్ఞతార్పణలు కొల్లగను జల్లింప, నా కన్యా వరణములో, నా కన్యా వరణములో అతి వినయముతో సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు, ఆయన దయామయుడు, ఆయన ప్రేమ సత్యం, ఆయన ప్రేమ
సత్యం అనవరతములు నిజమే సర్వదేశములారా యేసే దేవుడు శుభనామం మదినుంచి ప్రభునామం స్తుతించి ఘననామం అతి భక్తి అనయముగుణముడి జనులారా సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు పితృ ప్రియ మహిమా మగుగాక ఆది నుండి నరీతి ఆది నుండి అనవరతంబుండునుగాక సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని వెలుగుటమునకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని ఎదుగు చేరుదను. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, ప్రభరాత్రి భోజన సంస్కారములకు సిద్ధపడులాగున పాపపు తప్పుదల ఆరాధనను జరిగించుకుందాము. ఈ పాపపు తప్పుదల ఆరాధనలో ఒప్పుదల అనే భాగము నుండి అనుసరిద్దాము. హృదయమును పరిశోధించడు సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగునదేమనగా, మీరు స్వాభావికముగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయడానికి కీడు చేయొచ్చు, తలంపుల వలనను మాటల వలనను క్రియల వలనను మన రక్షకుడకు దేవునికి దుఃఖమును కోపమును కలుగజేసిద్దరనియు అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజంగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చననియు ఆయన నామమందు విశ్వాసముంచు వారికి అందరికీ పాప పరిహారము కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇతరుల నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధించినట్లుగా జీవించుచు హృదయమునందును ప్రవర్తన యందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నింపబడినని నిశ్చయించుకుంటున్నారా? మనము వినయముగా దేవుని ఎదుట నిలువబడి మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకుందాము. అందరం కలిసి పాపపు ఒప్పుదల చెప్పుకుందాం. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేస్తున్నాను. నా పాపమును నేను సంపూర్ణంగా గ్రహించలేను, కానీ నీకు అంతే స్పష్టంగా తెలిసే ఉన్నది. నా బాహ్య జీవితంలోనూ ఆంతరిక జీవితంలో ఎక్కలేని ఘోర పాపములు చేసినానని నేను ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడచ్చు, నా దోషం గురించి మనస్ఫూర్తిగా నిద్రించచ్చు. నీ మితిమైన కృపను బట్టి నన్ను కరుణించి ఈ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి
కృపతో నా బలహీనతలను తొలగింపమని నేను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుత్థానముల వలన మన పాపములను క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరి పాపములు సంపూర్ణంగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమును ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారమును బట్టి పశ్చాత్తాపము లేని అవిశ్వాసులకు నేను తెలియజేయలేదేమనగా, అటివారు పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినవంతము కాకముందు తమ దుర్మార్గముల నుండి మళ్ళీ కొలకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసం ఉంచకయు ఉన్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదికి రప్పించను. త్రిత్వం తర్వాతి 17వ ఆదివారం కొరకైన ప్రారంభ గీతము చదువుకుందాము. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా. దేవునికి మహిమా కలుగునుగాక. ఇలాకు సమాధానం నరులకాయనగాయ ప్రభువైన దేవా.
పరమరాజా పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహిని స్తుతించుచు మహిమా పార్చుచు ఆరాధించుచున్నాము మహిమాతిశయమును మహిదలంచియు మహిమా స్తుతి కృతజ్ఞతనిచ్చు ఏక కుమారా యేసు ప్రభువా లోక పాపములు లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక కుడి వైపున కూర్చుండు పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు పరిశుద్ధాత్మతో తండ్రి ప్రభాలు చున్నా ఎప్పుడు ప్రభువు మీతో నుండుగాక ప్రార్థిద్దాము. సర్వోన్నతమైన మా తండ్రి, ఓ ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సాతాను వలన శోధనలను జయించి ఏకదేవుడివైన నిన్ను పవిత్రమైన హృదయములతోనూ మనస్సులతోనూ వెంబడించుటకు నీ జనులకు కృప దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములో జీవించుచు పరిపాలించుచు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చోనండి. లేఖన భాగాలు చదవడానికి రావాలని కోరుతున్నాను. పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు. త్రిత్వం తరువాతి 15వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా
వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనిపోయింది. శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎదుటకు పిలువబడింది. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఈ వాక్యం మీకు ప్రవేశిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త వాక్య భాగము లూకా సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగును గాక. సువార్త వాక్యభాగం లూకా సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ విధంగా రాయబడింది. విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిశీలన అధికారంలో ఒకరిని ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయమని వారు ఆయన కనిపెట్టుచుంది. అప్పుడు జలతరాల రామకలయకుడు ఆయన ఎదుట ఉంది. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిత న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకుడు పరిశీలనను అడుగుగా వారు ఊరుకుంది. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవరికి ఆదైనను ఎద్దైనను ఇంట్లో పడినప్పుడు విశ్రాంతి దినమున దానిని పైకి తీయగా అని వారిని అడిగింది. ఈ మాటలకు వారు ఉత్తరం చెప్పలేకపోయారు. పిలువబడిన వారు భోజనం పంచుకుని అగ్రపెట్టును ఏర్పరచుకున్నట్టు చూసి ఆయన వారిపై నిర్మాణం చెప్పారు. నిన్నెవరైనా పెళ్లిని పిలిచినప్పుడు అగ్రపెట్టు మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గురువు అతని చేత పిలువబడగా నిన్ను అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చూడమని ముందు చెప్తుంది. అప్పుడు నీకు సిగ్గుపడి కడపటి చోటును కూర్చుంటూ సాగదు. అయితే నీవు పిలువబడినప్పుడు నేను పిలిచిన వాడు వచ్చి నేనుగా బయటోడికి పొమ్మని మీతో చెప్పులాగా మీరు పోయి కడపటి చోటున కూర్చుండు. అప్పుడు మీతో కూడా కూర్చుని వారందరూ కూడా మీరు మొదటగలరు. తను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గించుకుని తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించుకుని చెప్పారు. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరం అలాగే నిలబడి ఇదే విశ్వాస ప్రమాణమును మన విశ్వాసముగా బాహటంగా అంగీకరిస్తాము. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమును సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనదేవి కుమారుడును అద్వితీయుడునకు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుడి నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యక మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి పొంది పిల్లల అధికారం క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడినని లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చునని
ఆయన రాజ్యమునకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడవచ్చు, తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడచ్చు, మహిమపరపబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడను, జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారములకైన ఒకే బాప్తిస్మం నమ్ముకొనొచ్చు, వృద్ధుల పునరుత్థానం కొరకును రాబో లోక సంబంధముగా బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. కూర్చోనండి. దైవవాక్యాన్ని విందాం. సిద్ధపాటుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం 462వ కీర్తన, ఈ చిన్న పుస్తకంలో 173వ కీర్తన, జయప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము అనే కీర్తనను పాడుకుందాం. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా యేసుని ప్రేమను చవిగొని, ప్రేమను చవిగొని పయనము చేసేదమా. జయ ప్రభు యేసుని జయముగా వెడలెదము. కరణయు అధిక బలమును ఆత్మా ఖడ్గమును అవనిలో అందరి ఆదర్శంబౌ ఆయన వాక్యమే ఆదర్శంబౌ అనిసము మనకిల మార్గము చూపగా, అనిసము మనకిల మార్గము. జయ ప్రభు యేసుని వెంబడించుచు యేసుతో జయముగా ధరవీరు ధాత్రి దురాశలాడంబములన్నిటి, ధాత్రి దురాశలాడంబములన్నిటి మైత్రిని వీడి నడచెదమేసుతో, మైత్రిని వీడి నడచెదమేసుతో. జయ ప్రభు యేసుని వెంబడించుచు నీదు మార్గపు మాదిరి జాడలను, నీదగు మాదిరి జాడలను, మా పాదములను తోట్రిలకుండగా, మా పాదములను
జయముగా నడచెదము యేసుతో. మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరకు పునరుద్ధానపు శుభాలు, దైవ దీవెనలు అందిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పునరుద్ధాన దినం త్రిత్వం తరువాతి 17వ ఆదివారంగా మనం ఆచరిస్తూ ఉన్నాం. దేవుని ఉచితమైన కృపలో ఈ రీతిగా కాపాడబడ్డాం. అందును బట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు పిలుపుకు తగిన నడక అనే అంశాన్ని ధ్యానించాలని నేను తలస్తూ ఉన్నాను. పిలుపుకు తగిన నడక. నడక అనే మాట ప్రవర్తనను సూచించే మాట. చాలా రకాల నడకలు ఉంటాయి. పెట్టి నడక నడుస్తాం, కొంతమంది వంకర నడక నడిచే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ నడక అనేది ఒక వ్యక్తి జీవితంలో ప్రవర్తనను సూచించేది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు పత్రిక పాఠంగా మనం చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక మొదటి 3 అధ్యాయాలలో సిద్ధాంతపరమైన విషయాలు తెలియజేశాడు అపోస్తలుడైన పౌలు. 4వ అధ్యాయం నుండి చివరి వరకు, అంటే 6వ అధ్యాయం వరకు ఆచరణాత్మక క్రైస్తవ్యాన్ని గూర్చిన విషయాలను బోధించాడు. ఒక విషయాన్ని మీరు గమనించాలి. మనం ఏ సిద్ధాంతాన్ని నమ్ముతున్నామో, లేక ఏ సత్యాన్ని మనం నమ్ముతున్నామో, అది మన దైనందిన జీవిత ఆచరణలో కనిపించాలి. సిద్ధాంతం తెలుసుకొని వదిలిపెట్టడం మాత్రమే కాదు, లేక ఒక సత్యాన్ని మనం గుర్తెరిగి వదిలేస్తే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మనం ఏ సత్యాన్ని అయితే తెలుసుకున్నామో ఆ సత్యాన్ని మన దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టాలి. అందుకే పౌలు మొదటి 3 అధ్యాయాల్లో అనేకమైన సిద్ధాంతాల్ని ప్రతిపాదించి వాటిని ఎస్టాబ్లిష్ చేసి 4 నుంచి 6 అధ్యాయాల్లో మీరు ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముతున్నారో, ఏ సత్యాన్ని నమ్ముతున్నారో ఆ సత్యాన్ని మీరు ఆచరణలో పెట్టండి అని తెలియజేశాడు. ఆచరణ లేని క్రైస్తవ్యం వృధా. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనమందరం క్రైస్తవ బిడ్డలంగా దేవుని చేత పిలువబడిన వారు. క్రైస్తవ సంఘము దేవుని చేత పిలువబడి ఏర్పాటు చేయబడిన సంఘం. పాపములో చీకటిలో ఉన్నటువంటి మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు దేవుడు. దేవుని పిలుపు ఎంత ఉన్నతమైనదో, ఎంత శ్రేష్టమైనదో, దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో ఎప్పుడైనా ఆలోచించారు? నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని తలస్తూ ఉన్నాను. దేవుని యొక్క పిలుపు ఎంత శ్రేష్టమైనది. దేవుడు ఎందుకు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అని అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలుచుకున్నాడు.
పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. తెసలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చాలా స్పష్టంగా బోధిస్తోంది, మీరు పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మును పిలిచెను గాని అపవిత్రులుగా ఉండడానికి కాదు. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనలను పిలిచాడు. యేసుక్రీస్తు సహవాసంలోనికి మనం పిలువబడ్డాం. అంతేకాదు తన కుమారులుగా కుమార్తెలుగా ఉండేందుకు దేవుడు మనలను పిలిచాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన కుమారులు కుమార్తెలుగా మనం మార్చబడతాం. ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండేందుకు దేవుడు మనలను పిలిచాడు. ఈ లోకంలో దేవుని ఆలయంగా, ఆయన ఇల్లుగా, యేసుక్రీస్తు శరీరంలో భాగాలుగా ఉండేందుకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మరొక విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఆయన రాజ్యమునకు మహిమకు వారసులుగా ఉండేందుకు దేవుడు మనలను పిలుచుకున్నాడు. తెసలోనికైలకు వ్రాయబడిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 12వ వచనం ఈ విషయాన్ని చాలా చక్కగా మనకు తెలియజేస్తూ ఉంది. తెసలోనికైలకు వ్రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన పిల్లల ఎడల నడుచుకుని రీతిగా మీరు ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు అని అంటే తన రాజ్యమునకు తన మహిమకు వారసులుగా ఉండడానికి పిలిచాడు. గమనించండి, దేవుని పిలుపు ఎంత శ్రేష్టమైనదో గుర్తించండి. పరిశుద్ధులుగా ఉండేందుకు పిలిచాడు, ఆయన సహవాసంలో ఉండేందుకు పిలిచాడు, ఆయన కుమారులు కుమార్తెలుగా ఉండేందుకు పిలిచాడు, ఆయన రాజ్యమునకు మహిమకు వారసులు కావాలని పిలిచాడు. ఆయన పిలుపు ఎంత శ్రేష్టమైనదో గుర్తించిన తర్వాత ఆ పిలుపుకు తగిన నడక లేక ఆ పిలుపుకు తగిన ప్రవర్తన ఈ లోకంలో నీవు కనబరచాల్సిన అవసరత ఉంది అని పౌలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, పిలుపుకు తగిన నడక, దేవుని పిలుపు ఎంత శ్రేష్టమైందో మనం గమనించాం. అయితే ఆ పిలుపుకు తగినటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని పిలుపుకు తగిన నడక నడిచే ప్రక్రియలో మనలను మనం ఎలా సిద్ధపరచుకోవాలో అపోస్తలుడైన పౌలు మనం చదువుకున్నటువంటి పత్రిక వాక్య భాగము ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 6 వచనాలలో అనేకమైన విషయాలు చెప్పాడు. పౌలు చెప్పినటువంటి మాటలను నేను 2 పదాల ద్వారా వివరించాలని నేను తలుస్తూ ఉన్నాను. ఒకటి యూనిటీ, రెండవది క్వాలిటీ. ఈ 2 పదాల ద్వారా పౌలు చెప్పినటువంటి సారాంశాన్ని మీకు వివరించాలని నేను తలస్తూ ఉన్నాను. యూనిటీ, పిలుపుకు తగిన నడక నడుచుకునే ప్రక్రియలో మనలను మనం ఐక్యతలో సిద్ధపరచుకోవాలి. రెండవది క్వాలిటీ, పిలుపుకు తగిన నడక నడిచే ప్రక్రియలో మనలను మనం క్రైస్తవ సుగుణాలతో సిద్ధపరచుకోవాలి. అన్నింటిలోనూ క్వాలిటీ చూస్తాం, దేవుడు మనలో క్వాలిటీ చూస్తాడు. ఈ రెండింటిని మరింత వివరంగా వాక్యాధారంతో ముందుకు తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఐక్యత, యూనిటీ. మొదటి వచనం ఒక్కసారి మీరు చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై, ఆత్మ కలిగించు ఐక్యమును
కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై. ఈ మాటలు చాలా విలువైనటువంటి మాట. ప్రతి మాట ఒక సందేశం. నిజమే, ఐక్యత అనేది పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే గొప్ప వరం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించేటువంటి ఐక్యతలో 2 అంతర్భాగాలు ఉన్నాయి. క్రైస్తవ విశ్వాసం లేక క్రైస్తవ సంఘం ఎలాంటి ఐక్యతలోనికి రావాలో మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఐక్యతలో 2 అంతర్భాగాలు ఉన్నాయి. ఒకటి దేవునితో ఐక్యత, రెండవది పొరుగువానితో లేక తోటి విశ్వాసితో ఐక్యత. ఈ రెండింటికి మరి 2 పదాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. యూనియన్, కమ్యూనియన్. మనం తరచుగా వాడే మాటలే. యూనియన్ ఐకమత్యము. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తమ పాపములను ఒప్పుకొని యేసే రక్షకుడు అని అంగీకరిస్తారో వారు నూతన జన్మ అనుభవంలోనికి వెళతారు. మనకు తెలిసిన సత్యం ఇది. ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు రక్షకుడు అని విశ్వసించి బాహాటంగా ఒప్పుకుంటారో వారు దేవుని కుటుంబ సభ్యులవుతారు. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించారో వారంతా యేసుక్రీస్తుతో ఐక్యతలోనికి వెళతారు. యేసుక్రీస్తు శిరస్సు, సంఘం ఆయన దేహము. ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసించారో వారంతా యేసుక్రీస్తుతో ఐక్యతలోనికి వెళతారు. ఈ విషయం మీరు బాగా గమనించాలి. రెండవది కమ్యూనియన్, సహవాసం. ఇది కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యమే, సందేహం లేదు. కమ్యూనియన్ అంటే తోటి సహోదరులతో కలిగి ఉండే సహవాసం. నేను దేవునితో ఐకమత్యంలో ఉన్నాను అని పొరుగువారిని పట్టించుకోకుండా ఉంటే అది నిష్ప్రయోజనమైన జీవితం. పొరుగువారి పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో గత వారాల్లో మనం వాక్యం ద్వారా విన్నాం. అయితే పొరుగువారితో సహవాసంలో నీవు జీవించాలి అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఓ క్రైస్తవ విశ్వాసి ఒంటరిగా కాదు, ఐకమత్యంలో తోటి విశ్వాసులతో కలిసి క్రీస్తు అనే శరీరంలో భాగంగా ఉండాలి. దేవునితో ఐకమత్యం కలిగి ఉండాలి. తోటి సహోదరులతో కూడా సహవాసపు ఐక్యతలో ఉండాలి. అందుకే 133వ కీర్తన మొదటి వచనం చాలా అద్భుతమైనటువంటి వచనం. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎవరికి వారు విడివిడిగా ఉండమని బోధించాల బైబిల్. సహోదరులు ఐక్యత కలిగి సహవాసంలో ఉండమని బోధిస్తోంది. దేవునితో ఐక్యత, పొరుగువానితో సహవాసపు ఐక్యత, ఇవి 2 కలిగి ఉండేదే పిలుపుకు తగిన జీవితం లేక పిలుపుకు తగిన నడక. దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు, నేను దేవుని పిలుపుకు తగినట్టుగా నడుచుకుంటున్నాను అని ఎప్పుడు నీవు ధైర్యంగా చెప్పగలవు అని అంటే దేవునితో ఐక్యతలో ఉండాలి. తోటి సహోదరునితో సహవాసపు ఐక్యతలో కూడా నీవు ఉండాలి. అప్పుడే పిలుపుకు తగిన ప్రవర్తన నీలో ఉంది అనే విషయాన్ని మనం గుర్తించగలుగుతాం. విచారకరమైన విషయం ఏంటంటే ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ విశ్వాసుల మధ్య, క్రైస్తవ
సంఘ శాఖల మధ్య అనేకమైన విభేదాలు ఉన్నాయి. పక్కపక్కనే కూర్చున్నా కానీ వారి మధ్య సహవాసం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ బెంచి 4, 5 కూర్చుంటారు, కానీ వారి మధ్య ఐక్యత అనేది లోపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గమనించండి, క్రైస్తవ విశ్వాసుల మధ్య, వివిధ డినామినేషన్స్ మధ్య ఎన్నో అసమానతలు, ఎన్నో విభేదాలు, ఎన్నో కొట్లాటలు. వాక్యమేమో నీవు ఐక్యతతో సన్నద్ధమైనప్పుడే దేవుని పిలుపుకు తగిన నడక నడిచిన వ్యక్తి అవుతావు అని స్పష్టం చేస్తుంటే విశ్వాసుల మధ్యనే కొట్లాటలు ఉన్నాయి. డినామినేషన్ల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ భేదాలు ఎంతగా కనబడుతున్నాయంటే క్రైస్తవేతరులు క్రైస్తవులను విమర్శించేటంతగా కనబడుతున్నాయి. క్రైస్తవేతరులు క్రైస్తవ సంఘాల మీద జోక్యం చేసుకునేటంతగా కనిపిస్తున్నాయి. ఈ విభేదాలు ఎంతగా కనిపిస్తున్నాయంటే క్రైస్తవ సాక్ష్యం మంట కలిసేటంతగా కనపడుతున్నాయి. ఎంత విచారకరమో! క్రైస్తవ సంఘం దేవునిచే పిలువబడిన సంఘం. దేవునిచే పిలువబడినటువంటి ఈ సంఘం దేవునితో, తోటి సహోదరునితో ఐక్యత సహవాసంలో కొనసాగాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు ఏ ప్రాంతానికి చెందినా, ఏ డినామినేషన్కు చెందినా మనం అందరం ఐక్యంగా ఉండాలి అని బైబిల్ బోధిస్తుంటే మనలను ఐక్యపరిచేటువంటి 7 ఆధ్యాత్మిక మూలాలను పౌలు 4 నుంచి 6 వచనాల్లో తెలియజేశాడు. బైబిల్ ఏమో మనం ఐక్యతలో ఉండాలి అని చెప్తోంది. మనలను ఐక్యపరిచే 7 ఆధ్యాత్మిక మూలాలను 4 నుండి 6 వచనాలలో పౌలు చెప్పాడు. నేను చదువుతున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చూసారా, ఈ 2 వచనాలలో ఒక్కటే, ఒక్కడే అనే పదాలు రిపీటెడ్గా మనం చదువుకున్నాం. ఈనాడు క్రైస్తవ సంఘం వివిధ డినామినేషన్స్గా విడిపోయింది. క్రైస్తవ విశ్వాసులు వారికి ఉన్నటువంటి స్టేటస్ను బట్టి, వారికి ఉన్నటువంటి సామాజిక హోదాను బట్టి విడిపోయారు. నీవు ఏ డినామినేషన్కి చెందినా సరే, నీవు ఏ ప్రాంతానికి చెందినా సరే, అందరిలో ఉన్నటువంటి ఆత్మ, అందరి ప్రభువు ఒక్కడే. అవునా? అందరిలో ఉన్న ఆత్మ, అందరూ నమ్ముకున్నటువంటి ప్రభు ఒక్కడే. అందరి నిరీక్షణ, అందరి విశ్వాసము ఒక్కటే. బాప్తిస్మానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఒకళ్ళేమో ముంచాలంటారు, ఒకళ్ళేమో పొయ్యొచ్చు అని అంటారు, ఒకళ్ళేమో జెండా కింద వెళ్ళు అంటారు. మళ్ళా ముంచే వాళ్ళల్లో కూడా తేడాలు ఉన్నాయి. కొంతమంది ఏమో నిలువుగా ముంచండి అంటారు, కొంతమంది వెళ్ళకెలా పండుకోబెట్టి ముంచండి అంటారు. చాలా భేదాలు ఉన్నాయి. కానీ మీరు గమనించండి, పద్ధతులు వేరైనా వాటి ఉద్దేశం ఒకటే. ఏంటది? పాపముల విషయమై చనిపోయి క్రీస్తు యేసులో తిరిగి జీవించడం. యేసుక్రీస్తు నా రక్షకుడు, నా పాప విమోచకుడు అని గ్రహించి ఒప్పుకోవడం, అదే బాప్తిస్మం యొక్క ఉద్దేశం. పద్ధతులు వేరు, కానీ బాప్తిస్మం యొక్క ఉద్దేశం మాత్రం ఒక్కటే, యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించడం. అలాగే ఆరాధనా విధానాలు వేరువేరుగా ఉంటాయి. మన లూథరన్ చర్చ్లో లిటర్జీ ఉంది, బాప్టిస్ట్
అలాగే ఇతర డినామినేషన్స్లో అలాంటి లిటర్జీ లేదు. సిఎస్ఐ చర్చ్లో లిటర్జీ ఉంది, ఆరాధన విధానాలు వేరుగా ఉంటాయి, కానీ అందరూ ఆరాధించేది ఒక్క దేవుణ్ణే. అవునా? అందరూ ఆరాధించేది ఒక్క దేవుణ్ణే. కాబట్టి ఒకటే విశ్వాసము, ఒక్కటే నిరీక్షణ, ఒక్కడే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఒకే ఉద్దేశంతో అందరూ బాప్తిస్మం తీసుకుంటున్నాం. అలాంటప్పుడు మీరంతా ఐక్యంగా ఉండాలి కదా. ఎందుకు ఈ భేదాలు, ఎందుకు ఈ కొట్లాటలు? క్రైస్తవ విశ్వాసి దేవుని చేత పిలువబడ్డాడు. ఆ పిలుపు చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. ఆ పిలుపుకు తగినటువంటి నడక నువ్వు నడుస్తున్నావు అని అంటే దేవునితో, నీ తోటి సహోదరునితో కూడా ఐక్యత, సహవాసం నీకు ఉండగలగాలి అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతోంది. శరీరంలో ఉండే అవయవాలన్నీ ఏ విధంగా ఒకదానితో ఒకటి సహకరించుకుంటూ శిరస్సు లేక ఈ మెదడు యొక్క ఆదేశాల ప్రకారంగా ఐక్యంగా ఉంటుందో, అదేవిధంగా క్రైస్తవులందరూ ఐక్యంగా జీవిస్తూ ఐక్యతలో దేవునిని ఆరాధిస్తూ దేవుని యొక్క నామ మహిమార్థంగా నిలబడాలి అని వాక్యం మనకు బోధిస్తోంది. అలా ఐక్యతలో కొనసాగేదే పిలుపుకు తగిన నడక. ఈరోజు మనం ప్రభు బల్లను సమీపిస్తున్నాం, ప్రభురాత్రి భోజన సంస్కారంలోనికి ప్రవేశిస్తున్నాం. దీన్ని ఏమంటారు? కమ్యూనియన్ అని అంటాం. కమ్యూనియన్. దేవుని బల్లను సమీపించేటప్పుడు అనైక్యతతో, విభేదాలతో, కక్షలతో ప్రభు బల్లను సమీపించకూడదు. ఎలా నువ్వు ప్రభు బల్లను సమీపిస్తున్నావు, ఆయన శరీర రక్తాలను ఎలా తీసుకుంటున్నావో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలా. కొరింథీ సంఘంలో అనేకమైన విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలు వారి హృదయాల్లో ఉంచుకొని యేసుక్రీస్తు శరీర రక్తాలను తీసుకునేవారు. వారికి అపోస్తుడైన పౌలు ప్రభురాత్రి భోజన సంస్కారం యొక్క విలువ, విశిష్టత వారికి బోధిస్తూ అనేకమైన హెచ్చరికలు చేశాడు. ఒక వచనం మనం చదువుకుందాం, చూడండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 18, 19 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. పౌలు అంటున్నాడు, మీలో కక్షలు ఉన్నాయని నేను వింటున్నాను, మీలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని నేను వింటున్నాను. నిజమే. ఎందుకంటే మనుషులంగా, శరీరులంగా అనేకమైన భావోద్వేగాల మధ్య నివసిస్తూ జీవిస్తూ ఉన్నటువంటి వారంగా మనలో కొన్ని ఉంటాయి, విభేదాలు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి. అయితే మీరు ప్రభు బలను సమీపిస్తున్నారు కదా. ప్రభు బలను సమీపించేటప్పుడు మీరు అవే విభేదాలతో, అవే కొట్లాటలతో మీరు ప్రభు బలను సమీపించకండి. పౌలు చెప్తున్నాడు, మన పాపాలు మనం దేవుని దగ్గర ఒప్పుకుంటాం. ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు దేవా నన్ను క్షమించంటాం. అది మాత్రమే సరిపోదట అంటున్నారు. ఒకరితో ఒకరికి విభేదాలు, కక్షలు ఉన్నట్టయితే ఒకరితో ఒకరు ఒప్పుకొని సమాధానపడి అప్పుడు అందరూ ఐక్యతతో ప్రభు బలను సమీపించండి. ఎంత విశిష్టమైన మాటలు ఈరోజు మనకు దేవుడు అందిస్తున్నాడో మీరు గమనించాలి. ప్రభు భోజనం యొక్క ప్రధానమైన ఉద్దేశాన్ని గమనించారా? దేవునితో విశ్వాసి యొక్క ఐక్యతను, పొరుగువానితో సహవాసపు ఐక్యతను బలపరిచేదే ప్రభు భోజనం. అందుకే కమ్యూనియన్ అని అంటారు. దేవునితో నీ ఐక్యతను బలపరుస్తుంది,
పొరుగువానితో లేక నీ తోటి సహోదరునితో సహవాసపు ఐక్యతను కూడా బలపరిచేది ప్రభురాత్రి భోజన సంస్కారం. అయోగ్యంగా అపాత్రంగా తీసుకోవద్దని కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఆ 22వ వచనం నుంచి మీరు చూస్తే 20వ వచనం నుంచి చూస్తే చాలా విషయాలు పౌలు తెలియజేశాడు. అధ్యాయం అంతా చాలా శ్రేష్టమైన అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అపాత్రంగా తీసుకోకండి, చాలా ప్రమాదకరం అని హెచ్చరించాడు. ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ సంఘాలు ఐక్యత యొక్క ప్రాధాన్యతను గుర్తించాలని నేను కోరుతూ ఉన్నాను. 133వ కీర్తనలో కీర్తన అంతా కూడా చాలా శ్రేష్టమైన కీర్తన. ఆ కీర్తనను 1-2 సార్లు మీరు చదవండి. ఆ కీర్తనలో ఐక్యత యొక్క శ్రేష్టత ఎంత గొప్పదో చెప్పాడు. ఐక్యత యొక్క పరిమళత్వాన్ని, ఐక్యత ఇచ్చేటువంటి బలాన్ని, ఐక్యత ద్వారా లభించేటువంటి ఆశీర్వాదాలను ఎంతో అద్భుతంగా వర్ణించాడు దావీదు. ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవులు ఆత్మ కలిగించు ఐక్యతలో కొనసాగితే సంఘం అభివృద్ధి చెందుతుంది. సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అని అంటే క్రైస్తవులు ఆత్మ కలిగించు ఐక్యతలో నడుచుకోవాలి. క్రైస్తవ సాక్ష్యం నిలబడాలి అని అంటే క్రైస్తవులు ఆత్మ కలిగించు ఐక్యతలో నడుచుకోవాలి. క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లో, క్రైస్తవ సంఘాల్లో అద్భుతాలు జరగాలి అని అంటే ఆత్మ కలిగించు ఐక్యతలో మనం నడుచుకోవాలి. క్రైస్తవ విశ్వాసి ఆత్మ కలిగించు ఈ ఐక్యతలో దేవునితో, తోటి సహోదరునితో ఐక్యత సహవాసం కలిగి నడవడమే పిలుపుకు తగిన నడకగా గుర్తించాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు మనం యూనిటీని గురించి ధ్యానం చేసుకున్నాం. రెండవది క్వాలిటీ. పిలుపుకు తగిన నడకకు ఎలాంటి గుణాలతో సన్నద్ధం కావాలో పౌలు ఈ భాగంలో తెలియజేశాడు. ప్రాముఖ్యంగా కొన్ని మాటలు నేను త్వరగా మీ దృష్టికి తీసుకొని వస్తాను. వినయము, హ్యూమిలిటీ, ఆ భాగంలో ఉన్న విషయాలే. హ్యూమిలిటీ, వినయము, విధేయత, తగ్గింపు, దీనత్వం, ఇవన్నీ సమానార్థకాలు. కొందరేమో నా మాట నెగ్గాలి అన్నట్టుగా ఉంటారు. వినయము ఇలాంటి వైఖరికి విరుద్ధం. కొంతమంది తమను తాము హెచ్చించుకుంటారు. వినయము తనను తాను తగ్గించుకుంటుంది. మనం ఎలాంటి గుణముతో సన్నద్ధం కావాలని చెప్తున్నాడు పౌలు అనంటే వినయము అనేటువంటి గుణంతో నీవు సన్నద్ధం కావాలి. రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో పౌలు చెప్తున్నటువంటి మాట, తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. మనం ఎలా ఉండాలట? తనను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. చాలామంది చాలా ఎక్కువగా ఊహించుకుంటారు. ఒక సామెత ఉంది, కొంచెం మోటుగా ఉంటుంది. అన్నీ ఉన్న ఆకు అణిగి ఉంటుందంట, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుద్దంట కదా. తనకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు అని చెప్తున్నాడు. అది గర్వానికి నడిపిస్తుంది. మనం చదువుకున్న సువార్త వాక్య భాగంలో యేసు ప్రభు వారు తగ్గింపు లేక వినయాన్ని గురించి బోధించారు. పరిసయ్యుని ఇంటికి విందుకు పిలువబడినటువంటి వారు అనేక మంది వచ్చారు. యేసు ప్రభు వారు ఆయన శిష్య బృందం కూడా వెళ్ళారు.
అక్కడికి వచ్చిన వారు అగ్రపీఠాలను ఏర్పరచుకొని కూర్చోవడం చూసినటువంటి ప్రభు తగ్గింపు వినయాన్ని గురించి వారికి బోధించారు. చూడండి, చదువుకున్నటువంటి వాక్య భాగము లోకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. తను తాను హెచ్చించుకునేవాడు ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను. ఒకవేళ నీవు హెచ్చించుకుంటున్నావేమో, నువ్వు తగ్గించబడతావు. నువ్వు తగ్గించుకుంటే, వినయ మనస్కునిగా ఉంటే నీవు హెచ్చింపబడతావు. అహంభావము, గర్వము పతనానికి నడిపిస్తుంది. వినయము గౌరవాన్ని కలిగిస్తుంది, అది నిన్ను హెచ్చిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవ విశ్వాస సుగుణము వినయం. వినయంతో కూడిన ప్రవర్తన పిలుపుకు తగిన ప్రవర్తన. మరొకటి చెప్పాడు పౌలు, వినయము తర్వాత సాత్వికము అనే విషయాన్ని చెప్పాడు. సాత్వికము. యేసు ప్రభు వారు నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని తన గురించి తాను చెప్పుకున్నారు. సాత్వికము అంటే అది బలహీనత కాదు. సాత్వికం అంటే చేతగానితనం కాదు. యేసు ప్రభు వారు చేతకాక నేను సాత్వికుడను అని చెప్పుకున్నారా? కాదు. సాత్వికంలో బలం ఉంది. సాత్వికం కలిగి ఉన్నవారు రాగద్వేషాలను, కోరికలను అదుపులో ఉంచుకుంటారు. సాత్వికమైన మనస్సు కలిగిన వారు గొప్ప ఆత్మబలం కలిగి ఉంటారు. అందుకే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. మోషేను గురించి వ్రాయబడిన గొప్ప సాక్ష్యం, భూమి మీద ఉన్న వారందరిలో మోషే సాత్వికుడు. సాత్విక స్వభావము నీవు కలిగి ఉంటే పిలుపుకు తగిన ప్రవర్తన నీలో ఉంది అని నీవు గుర్తిస్తావు. పౌలు మరొక గుణాన్ని చెప్పాడు, దీర్ఘశాంతము. దీర్ఘశాంతం. ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అయినా సరే అంతము వరకు సహించేటువంటి గుణం. అంతము వరకు సహిస్తూ దేవుడిచ్చేటువంటి బహుమానం కొరకు ఎదురు చూచే స్వభావము దీర్ఘశాంతం. ఇది విశ్వాసికి ఎంతో అవసరం. నీలో అలాంటి దీర్ఘశాంతం ఉంటే నీవు పిలుపుకు తగిన నడక నడుస్తున్నావు. నేను పిలుపుకు తగిన నడక నడుస్తున్నానా లేదా అనేది నిన్ను నీవు పరిశీలన చేసుకోవచ్చు. ఇంకా చెప్తున్నారు, ప్రేమ, సమాధానం. ప్రేమ అంటే ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు, అగాపే, దేవుని ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ. అలాంటి ప్రేమ నీలో ఉండాలి. పొరుగువాని పట్ల నీవు ప్రేమను కనబరచాలి. అప్పుడే నీవు పిలుపుకు తగిన నడక నడుస్తున్నావు అని గ్రహించగలము అనే విషయాన్ని పౌలు మనకు తెలియజేస్తున్నారు. నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, మన నడవడి ఎలా ఉందో ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. స్వపరీక్ష చేసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తుతో, తోటి సహోదరునితో సహవాసపు ఐక్యతలో ఉన్నావా? మన ప్రవర్తనలో లోపాలుంటే సరి చేసుకోవడానికి దేవుడు మనకు ఒక మంచి తరుణం ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రభు బలను సమీపించే ముందు, దేవా నాలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగేయండి అని అడగటమే కాకుండా, ఒకవేళ నీ తోటి సహోదరునితో నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి కూడా దేవుడు సమయం ఇస్తున్నాడు. వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ప్రేమ, సమాధానం, ఇవన్నీ ఈ గుణాలు కలిగి మనం సన్నద్ధం కావాల్సినటువంటి అవసరత ఉంది. పిలుపుకు తగిన ప్రవర్తన కలిగిన వారంగా క్రీస్తు యేసులో సంపూర్ణతను పొందుకోవడానికి మీరందరూ ఐక్యతలో, అలాగే క్రైస్తవ సుగుణాలు కనబరచటంలో ముందుండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలిండునుగాక. ఆమేన్. దేవా
ఇచ్చిన మీరుని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా కానుకలు సమర్పించదలిచిన వారంటే ముందుకు రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. కృతజ్ఞత కానుకలు ప్రత్యేకంగా పడగలుగుతున్నారు. ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేయవచ్చు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ఈ పవిత్ర నామములకు వేళ స్తోత్రములు. నీ ప్రియబిడ్డలు నీ పాదసన్నిధిని సమీపించి కృతజ్ఞతాపూర్వకంగా తమ కానుకలను తమ హృదయాలను సమర్పిస్తున్నారు ప్రభు. గత కాలమంతా వారిని మీరు కాపాడి సంరక్షించారు. చేతుల పంటలో మీరు తోడగించున్నారు. ఆరోగ్య క్షేమాన్ని ఇచ్చారు. విపత్కర పరిస్థితుల్లో సైతం మీరు ఇచ్చినటువంటి క్షేమం కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు. వారి ఉద్దేశాలను మీరు నెరవేరుస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత. వారి జీవితాన్ని మీరు అనుగ్రహించిన విశిష్టమైన దినాలను బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. చేరువచ్చి తరల నుంచి ప్రార్థిస్తూ ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు అంగీకరించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి అక్కర మీ కృపా సమృద్ధిలో నుంచి తీర్చండి. వారి కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని దీవించి మహిమని యేసునామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయ సర్వశక్తి గల ఏక దేవుని దీవెన సదాకాలం మీకు తోడై ఉండుగాక. ఆమేన్. సంఘ కానుకలు సేకరించడానికి ఏకరిస్తున్నామని కోరుతున్నాను. ఈ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ అభినందనలు. ఈరోజు ప్రభరాత్రి భోజన సంస్కారం ఆచరించబడుతుంది. ప్రభరాత్రి భోజన సంస్కారం కొరకు పదార్థములు ఇచ్చిన వారు, అలాగే ఇప్పుడు చెప్పబడిన సందేశం కీర్తన టీవీ ఛానల్ ద్వారా 11 గంటలకు ప్రసారం చేయబడుతుంది. ఆ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు కీర్తిశేషులు లాజరస్ పాండే, కీర్తిశేషులు జారాది వరప్రసాద్ బాబు గారి జ్ఞాపకార్థం జేమ్స్ పాండే గారి కుటుంబం స్పాన్సర్ చేశారు. వారికి సంఘపక్షంగా వందనాలు చెల్లిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు స్త్రీల సమాజం జరుగుతుంది. చాలామంది వస్తున్నారు. ఇంకా మన సంఘ బిడ్డలు ఈ స్త్రీల సమాజ సహవాసంలో పాల్గొనాలని నేను తెలియజేస్తూ ఉంటాను. వచ్చే ఆదివారం ఇదే రీతిగా మొదటి ఆరాధన 6 గంటలకు, రెండవ ఆరాధన 9 గంటలకు ప్రారంభించబడతాయి. గత ఆదివారం నేను దేవునికి ఇచ్చిన కానుకలు మొదటి ఆరాధనలో 3,430 రూపాయలు, రెండవ ఆరాధనలో 7,458 రూపాయలు, మొత్తం 10,888 రూపాయలు. నిర్మల రాణమ్మ గారు ప్రభరాత్రి భోజన సంస్కారం వరకు 500 కానుకిచ్చారు. వారికి సంఘపక్షంగా వందనాలు చెల్లిస్తున్నారు. మేడి దంకమరావు గారి దేవుని కృపను బట్టి స్వస్థత పొందుకొని క్షేమంగా ఇంటికి వచ్చినందుకు కృతజ్ఞతతో వారు అరటికాయలు పలహారాన్ని తీసుకొచ్చారు. మీరు వెళ్ళేటప్పుడు మీ చేతికి ఇవ్వబడతాయి.
ఈ స్పాన్సర్ చేసినటువంటి వారు పలహారం తీసుకొచ్చిన అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. తను వచ్చి కడుగుతుంది ప్రార్థన. ప్రేమల మా తండ్రి మీకు స్తోత్రం. నువ్వు చేసే కార్యాలు ఎంతో గొప్పగా మా కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరం కాని గొప్ప కార్యాలు మీ ప్రేమల జీవితాల్లో అనేకమైన కార్యాలు చేశారు. అందును బట్టి కృతజ్ఞతాపూర్వకంగా సంస్కరణకు పదార్థాలు తెచ్చారు. అలాగే టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు, పలహారాలు తీసుకొచ్చారు. వారందరినీ మీరు దీవించారు, పేరు పేరు వేసి ఆశీర్వదించారు. మీరు చేసే కార్యాలను అనుభవిస్తున్న మేము నీకు స్థితి చెల్లించుకున్న ఉండాలనుకుంటున్నాం. మీ నామం మహిమార్థంగా ఈ కుటుంబాలన్నీ జీవించినట్లుగా దయ చూపించుకొని యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడైనను గాక. ఆమేన్. అందరూ లేచినప్పటి కానుక సమర్పణ గీతం పాడుకుందాం. తర్వాత ప్రార్థన, ప్రభు ప్రార్థన, దీవెన ఉంటుంది. తదనంతరం ప్రభురత్న భోజన సంస్కారం ఆరాధన ప్రారంభమవుతుంది. సిద్ధపడి వచ్చిన వారు మేము ఈ స్థలాల్లో నిలిచి ఉండండి, తక్కిన వారు సమాధానంతో సెలవు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. వినయముగా ప్రార్థన చేసుకున్నారు. మహోన్నతమైన మా తండ్రి, సర్వశక్తి మిక్కిలి కనికరం గల మా గొప్ప దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో మీరు మాతో ఉన్నారు, ఆత్మని కుదరనిచ్చారు, మీరు మాట్లాడారు. మీకు స్తోత్రం. మీరు మమ్మల్ని పిలుచుకున్నారు. మీ పిలుపు శ్రేష్టమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు. మీ పిలుపుకు తగిన నడకను కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరిని మీరు సమర్థం చేయమని వేడుకుంటూ ఉన్నారు. ఆత్మ కలిగించు ఐక్యతలో సమర్థం కావాలి ప్రభు. అదే సమయంలో క్రైస్తవ సుగుణాలను కలిగి మేము సమర్థం కావాలి. ఆ రీతిగా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఐక్యపరచమని వేడుకుంటూ ఉన్నారు. బలహీనంగా ఉన్న బిడ్డను బలపరచండి, సమస్యల్లో ఉన్న వారిని విడిపించండి. వారు చేయించిన పనులలో వారికి తోడుగా ఉండండి. విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యానుభవంలో, రక్షణానుభవంలో బిడ్డలను పింపాన చేయండి. ఆత్మ నింపుదలతో అనేకులకు సాక్షులుగా జీవించినటువంటి భాగ్యాన్ని దయచేయండి. మా పర్వ తండ్రి, ఈ సంఘం పండుగకి కట్టబడిన పట్టణంలోనే అనేక మందికి వెలిగించే సంఘంగా, సాక్షాత్తమైన సంఘంగా ఉన్నట్లుగా ఆత్మతో ప్రతి ఒక్కరిని అభిషేకించుకుని వేడుకుంటున్నాను ప్రభు. మా రక్షక, ఈ సంఘంలో జరుగుతున్న పరిచయాలన్నింటినీ మీరు దీవించండి. నీ ప్రేమిడను నీ శరీర రక్తములలో పాల్గొనడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి మంచి సిద్ధపాటు ఇవ్వండి. మా తండ్రి, యమదశలో బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. వారి ఎక్కడికన్నీ మీరు తీర్చారు. వివిధ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో సిద్ధపడుతున్న వారు ఉన్నారు. వారికి తగిన జ్ఞానం ఇవ్వండి. ఆన్లైన్ క్లాసెస్తో మా తండ్రి అనేక మంది ఇప్పుడు విద్యను అభ్యసించాల్సిన పరిస్థితులు వచ్చాయి. వారికి తగిన జ్ఞానం ఇవ్వండి, సమయోచితమైన ఆలోచన ఇవ్వండి, శ్రద్ధను దయచేయండి. వివాహాలు కావలసిన బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. వారందరినీ మీరు దర్శించి తగిన కాలంలో వారిని హెచ్చించమని వేడుకుంటున్నారు. ఈవేళ
సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది ప్రభువా. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పరీక్షకు ఎంతోమంది హాజరవుతున్నారు. మా తండ్రి నీ ప్రియుల మీద ఆధారపడి పెడుతున్నారు. వారికి తగిన జ్ఞానము, జ్ఞాపశక్తిని, వివేచనను పెంచి మేము ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా ప్రభు తండ్రి జీవనోపాధికి ఉపగ్రహం చేసిన ప్రతి వాళ్ళు మీరు తోడుగా ఉన్నాడు. కుటుంబాలను చక్కదిద్దుకుంటే స్త్రీలందరినీ మీరు ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో పడిన వృద్ధాప్యం వల్ల వచ్చి బలహీనత నుంచి విడుదల కలిగించండి. ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో బిడ్డలు ఎలాంటి భయప్రాంతాలకు లోను కాకుండా ధైర్యాన్ని ఇచ్చి నడిపించండి. మీరు ఇచ్చినటువంటి అవకాశం మేరకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే సిద్ధమైన మనస్సును ఇవ్వండి. ఒకవేళ ఇంకా ఎవరిలోనైనా నిర్లక్ష్య వైఖరి ఉంటే తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ పరమ తండ్రి కరోనా వైరస్తో ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభువా. వారిని స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నారు. ఎంతోమంది తమ ప్రియులను కోల్పోయిన వారు ఉన్నారు. వారికి ఆదరణ దయచేయండి. వ్యాక్సిన్ కనుగొనడానికి శాస్త్రజ్ఞులు చేస్తున్న పరిశోధనలను సఫలం చేయమని వేడుకుంటూ ఉన్నారు. మా పరమ తండ్రి రాష్ట్రాన్ని, మా దేశాన్ని, నాయకులను, అధికారులందరినీ దీవించండి. ఏఎల్సీ సంఘాన్ని దీవించండి, జీవింపచేయండి. మంచి పరిపాలన అందించే దిశగా నడిపించండి. ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల మధ్య శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయండి. క్రైస్తవ వివిధ డినామినేషన్స్ మధ్య ఐక్యతను మీరు పెంపొందింపచేయండి. మా పరమ తండ్రి క్రీస్తు శరీరంలో భాగమైన మేము సంఘం యొక్క క్షేమాభివృద్ధితో పాటుపడినట్లుగా ఆత్మ నింపుదల మాకు దయచేయమని, ఈ సేవకులకు వెళ్ళించిన కానుకలను వారు హృదయాన్ని స్వీకరించమని యేసు నామమున వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ రాజ్యం వచ్చునుగా నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా మాకు ఆహారాన్ని మాకు దయచేయండి. రాజ్యమును, శక్తి, మహిమ నిరంతరం నువ్వే. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక నిత్య సహవాసము, సకల దీవెనలు సదాకాలముకు తోడై ఉండుగాక.